ఈవీవి గారితో పాటు మోహన్ బాబు గారితో కూడా మీకు చాలా మంచి అనుబంధం ఉందని విన్నాను. ఎందుకంటే మంచు విష్ణు గారిని లాంచ్ చేయడానికి ఆయన దాదాపు ఒక 100 కథలు వినటం జరిగిందని విన్నా, కానీ చివరికి మాత్రం ఆయన మీ కథ సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆయనతో మీకున్న అనుబంధం గురించి చెప్పండి సార్. మొట్టమొదటిసారిగా మంచు విష్ణు గారిని లాంచింగ్ చేయడానికి మోహన్ బాబు గారు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంటి ప్రముఖ రచయితల చేత చాలా కథలు విన్నారు. నాకు తెలిసి ఒక 70 నుంచి ఒక 80-90 వరకు కథలు విన్నారు. కథలన్నీ రొటీన్గానే ఉంటున్నాయనే ఫీలింగ్లో వచ్చేసి అది ఇంకేదో కావాలని చెప్పేసి అతను ఉన్నటువంటి సందర్భంలో యాక్చువల్గా నేను ఎన్కౌంటర్ శంకర్ గారి కోసం అని చెప్పి అప్పటికి మంచు విష్ణు గారు కాకుండా మంచు మనోజ్ కూడాను ఉన్నాడు. అతని కోసం అని చెప్పేసి నేను ఒక స్టోరీ రాశాను. అది ఎన్కౌంటర్ శంకర్ గారికి నచ్చి సార్ వెళ్ళి మోహన్ బాబు గారు జస్ట్ లైన్ చెప్పారు. ఓకే సార్, ఓకే, ఈ కథ ఎవరిదయ్యా అన్నాడు. అది దురికి మోహన్ రావు అనేటువంటి అతను రైటర్ దానికి అవును ఇక్కడ ఈవి గారి దగ్గర చేశారు కదా అంటే అవునండి అని. ఓ పని చేయి, అతను ఓసారి తీసుకొచ్చి నాకు కొంచెం నేరేషన్ ఇవ్వమని చెప్పు అని చెప్పి ఓకే సరే అని చెప్పేసి నేను వెళ్ళి మోహన్ బాబు గారికి మొత్తం సినిమా అంతా చెప్పాను. చెప్పిన తర్వాత అతను చాలా బాగుంది ఇది, అయితే పెద్ద అబ్బాయి పెళ్లి చేయకుండా తమ్ముడు పెళ్లి చేస్తే ఎవరేం అనుకుంటారయ్యా, చిన్నోడిని నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తున్నాను, పెద్ద అబ్బాయిని మాత్రం ఈ సంవత్సరం లాంచ్ చేస్తున్నాను, ఈ కథ మీకు సార్ పెద్ద అబ్బాయికి ఇవ్వడానికి మీకు అభ్యంతరమా అన్నాడు. ఇష్టం అండి, మీరు ఎన్కౌంటర్ శంకర్ గారి కనుక చేసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. ఓకే సార్. సరిగ్గా ఎన్కౌంటర్ శంకర్ గారు కూడా ఓకే సార్ దాంట్లో సార్ కానివ్వండి అన్నారు. ఓకే ఓకే. అయితే వెంటనే ఫ్లైట్ బుక్ చేసి నాకు ఈ కథ నచ్చింది, అంత మాత్రం ఫైనలైజ్ కాదు, దీన్ని ఫైనలైజ్ చేసేటువంటి వ్యక్తి నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నా ప్రాణమిత్రుడు, వాడికి చెప్పు, వాడే ఫైనలైజ్ చేశాడు అంటారు. ఇతని ఫ్రెండ్ ఎవరబ్బా ఏమిటబ్బా నాకు కూడా అర్థం కాలే. వెంటనే ఫ్లైట్ ఎక్కేసి మద్రాస్కి వెళ్తే రాత్రి 11 గంటలకు ఒక వ్యక్తి సింపుల్ డ్రెస్లో, హవాయి చెప్పులతో, మాసిన గడ్డంతో, చాలా సింపుల్గా ఒక వ్యక్తి మా రూమ్లోకి వచ్చాడు. నువ్వు కథ చెప్పగా అని ఆ వ్యక్తిని చూస్తే ఎక్కడో చూశాను, ఈ వ్యక్తిని ఎవరబ్బా అనుకుంటాను. అప్పుడు నా స్ట్రైక్ అయ్యి షాక్ అయ్యా, రజనీకాంత్ గారు. ఓకే ఓకే సార్. షాక్ అయ్యా, స్క్రీన్ మీద కనిపించినటువంటి రజనీకాంత్ గారికి ఇక్కడ ఎక్కడ సంబంధం లేదు. అదే సార్ అతను రజనీకాంత్ గారు ఏంటి నా రూమ్కు అంటే మా రూమ్కు రావడం ఏంటి అని చెప్పేసరికి చెప్పాను. అప్పుడు స్ట్రైక్ అయ్యి నిజమే, పెదరాయుడు లాంటి సినిమాకు అతను ఎంతో హెల్ప్ చేసిన వ్యక్తి, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అవును సార్, ఇప్పటికీ చాలా ఇంట్రెస్ట్ మనం చూస్తూ ఉంటాం. అప్పుడు అనమాట వారు రజనీకాంత్ గారికి నా స్టోరీ చెప్పమన్నారు. నాకు ఫస్ట్ భయం వేసింది, నాకు చూడగానే. ఓకే ఓకే. మొత్తానికి సార్ నా తమిళ రాదు సార్, నాకు తెలుగు చెప్తారంటే తెలుగు నాకు వస్తుంది తమ్ముడు, చెప్పమ్మా అని చెప్పాను. చక్కగా భోజనం చేస్తూ మేము కథ చెప్పాం. ఓకే సార్. వెంటనే లేచి నన్ను హక్ చేసుకొని మోహన్ బాబు గారితో అద్భుతమైన కథ వెంటనే స్టార్ట్ చెయ్యి, ఇక దీంట్లో మార్పులు చేర్పు చేయకు అని చెప్పారు. ఓకే సార్, ఓకే చెప్పారు. ఆ తర్వాత నా కోసం సురేష్ కృష్ణ గారు అనేటువంటి భాషా డైరెక్టర్ తెలుసు సార్, అతను కూడా నువ్వు సబ్జెక్ట్ తయారు చేయమ్మ తమ్ముడు, చాలా బాగుంది నీ నేరేషన్, ఇదంతా నాకు బాగుందమ్మా, నెక్స్ట్ సినిమా మనం చేస్తున్నాము, రెండో కథ మీరు నాకు ఇస్తున్నారమ్మా అన్నాడు. ఓకే ఓకే సార్, తప్పకుండా మీలాంటి పెద్ద స్టార్గా రాయడం అంటే నాకు కదా ఇదండి అదృష్టంగా భావిస్తానని చెప్పాను. అసలు మీకు రచయిత అవ్వాలని ఎప్పుడు అనిపించింది? మీరు సినిమాతోనే మీరు రచనలు స్టార్ట్ చేశారా లేకపోతే? కాదండి, 1985లో పల్లకి అనేటువంటి ఒక పత్రికలో కథల పోటీ అనేటువంటి ఒక యాడ్ పడిందండి. ఓకే సార్. నేను కోటి బస్ స్టాండ్లో కూర్చొని ఆ పత్రిక అంటే వీక్లీస్ అవన్నీ చదవడం కదా బాగా హాబీ. ఆ పల్లకి తీసుకొని చూస్తే ముందు కథల పోటీ ఉంది. ఓకే. పక్కన జనరల్ స్టోర్కి వెళ్ళేసి 5-6 పేపర్లు తీసుకొని, బస్సు లేదండి 86వ బస్సు కోసం అని చెప్పి, నేను అప్పట్లో సికింద్రాబాద్ వారాసుగూడలో ఉండేవాడిని, బస్సు రావట్లేదండి, లంచ్ అవర్ అది. పేపర్లు తీసుకొని అక్కడే బస్ స్టాండ్లో కూర్చొని పెన్నుతో టప ఒక పేపర్లో చలో హైదరాబాద్ అనేటువంటి కథ రాశాను. ఆ కథను పక్కనే ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో కవర్లో పెట్టేసి వాళ్ళ పల్లకి వాళ్ళకి పంపించేశాను. మర్చిపోయాను దాని గురించి, అసలు జ్ఞాపకం లేదు. సరిగ్గా 3 months తర్వాత కట్ చేస్తే 1985 విజయదశమి రోజు, వినాయక చవితి రోజు
ఎందుకో ఎప్పటిలాగానే పత్రిక కొంటే నా కథ చెలో హైదరాబాద్కి ప్రథమ బహుమతి అని చెప్పేసి వచ్చింది. ఓహో ఓకే. ఎంత షెవరింగ్ వచ్చేసిందంటే నా జీవితంలో మొట్టమొదటి కథ, మొదటి ప్రైజ్. ఓకే సార్. గొప్ప థ్రిల్లింగ్. ఓకే. అక్కడి నుంచి ఆ పత్రికలు 4-5 కాపీలు తీసుకొని ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి మా ఇంట్లో మా అమ్మ కాలు మొక్కి, అమ్మ నా కథ వచ్చింది ఫస్ట్ టైం నా పేపర్లో, నా పేరు వచ్చిందని చెప్పి నా ఫ్రెండ్స్కి ఆ రోజు పెద్ద పార్టీలు గీట్లు అంతా చేసేసి నేను కథ ఎంజాయ్ చేశాను. ఓకే. 1985 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 39 ఏళ్ల పాటు నేను కథ రాస్తూనే ఉన్నానండి. ఓకే సార్. దాదాపు 600 పైచిలుకు కథలు ఓకే నావి అన్ని పథకాలు వచ్చాయి నావి. స్వాతి, ఈనాడు, అసలు నా కథ పడనటువంటి పత్రిక తెలుగు ఫీల్డ్లో లేదండి. అంటే చిన్నప్పటి నుంచి ఎవరు మీకు మీ పడేది సార్? అంటే ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు అసలు రచయిత అవ్వాలి అని? ఇన్స్పైర్ అంటే అండి, అప్పట్లో ఉన్నటువంటి కొమ్మూరి సాంబశివరావు గారు, ఎర్రశెట్టి సాయి గారు, ఇలాంటి రచయితల యొక్క వాళ్ళ రచనలు అంటే నాకు అసలు చాలా ఇష్టం అండి. ఓకే సార్. ముఖ్యంగా ఎర్రశెట్టి సాయి గారు. ఓకే. ఆయన రాసేటటువంటి హ్యూమరాలజీ, కామెడీ అసలు నా భూతోన భవిష్యత్ అండి. ఆ కథలు చదివేటువంటి నేను, అరే మనం కూడా రాయొచ్చు కదా, నాలో కూడా రచయిత ఉన్నాడేమో అనే చిన్న డౌట్ నాకు స్టార్ట్ అయిపోయి రాయడం స్టార్ట్ చేశాను. ఓకే. అండ్ ఇంకొకటి సార్, నాకు అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, చాలా వరకు రచయితలు తగ్గుతున్నారు, రచన ప్లస్ దర్శకత్వం పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఒకప్పుడు ఏంటంటే రచయిత దర్శకుడే, కానీ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు రిటర్న్ అండ్ డైరెక్టెడ్ అండ్ స్క్రీన్ ప్లే మాటలు అందరూ సింగిల్ కార్డ్గా నడుస్తుంది అనమాట ఒక పర్సన్ మీద. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను డైరెక్షన్కి వెళ్ళాలి, డైరెక్షన్ చేయాలి, నేను రచయితగా ఆగిపోతున్నాను అని? మీకు నిజే చెప్పాలంటే అండి, ఎప్పుడండి రచయిత వేరండి ప్లస్ డైరెక్టర్ వేరండి, వంటలు వండే వాళ్ళు వేరండి, వడ్డించే వాళ్ళు వేరండి. అవును సార్. రచయిత అనేవాడు వంట వండేవాడు, దాంట్లో స్పెషలైజేషన్ బాగుంటుందండి. అవును సార్. అదే మన డైరెక్టర్ ఆ వంటల్ని వడ్డించేటువంటి వాడు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే తేడా, దర్శకులు వాళ్ళకు ఏదో థాట్ ఉంటుందండి. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసుకున్నప్పటి నుంచి అతను ఏదో 2-3 కథలు, 2-3 లైన్లు ఉంటాయండి. అతను ఆ కథల్ని చెప్పుకొని వాటిని డెవలప్ చేసి ప్రొడ్యూసర్కి చెప్పుకొని అతను డైరెక్టర్గా మారతాడు. ఓకే సార్. తప్పేం కాదు అది. అదే సార్. అలా 2, 3, 4 సినిమాల వరకు హిట్లు వస్తాయండి. ఆ తర్వాత అతనిలో ఉండేటువంటి సరుకు అయిపోతుందండి డైరెక్టర్లో. అదే సార్. అదే సార్. వంటలు రావడం వేరండి, కొత్త రకాల వంటలు చేయడం వేరండి. అదే సార్. మనకు వచ్చేటి పప్పు, పులిహోర, ఇలా 4 రకాలు మనకు వస్తాయండి. అదే. బట్ వంటవాడు ఎప్పుడు కొత్త రకాలండి వాడు కాస్త కనుక్కుంటూ ఉంటాడండి. ఆ టెక్నిక్ వీళ్ళకు వడ్డించే వాళ్ళకి అనమాట తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, మీరు ఈ గత 20 ఏళ్ళుగా కథా మాటలు రాసుకున్నటువంటి డైరెక్టర్లలో ఏమండి లాంగ్ రన్లు ఉన్న వాళ్ళు ఎవరండి, 2-3 సినిమాలు 4 తర్వాత అనమాట వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. బికాస్ ఏంటంటే నేను రచయితను అనేటువంటి ఫీలింగ్తో వాళ్ళు తీస్తారు, ఫస్ట్లో హిట్లు వస్తాయి, ఆ తర్వాత నా కథ నాకు బాగా అనిపిస్తుంది అనుకుని వాళ్ళు ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేస్తారో అక్కడే వాళ్ళు దెబ్బైపోతున్నారు. చూడండి మీరు ఈ గత 20 ఏళ్లలో చాలా తక్కువ మంది వచ్చినటువంటి, దాదాపు నాకు తెలిసి 150 మంది నుంచి 200 మంది కొత్త డైరెక్టర్లు వస్తే దాంట్లో చాలా తక్కువ మంది సెటిలర్ అండి. పూరి జగన్నాథ్ లాంటి అదే సార్. అదే సార్. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది అండి. జంధ్యాల గారు ఏమండి, అదే సార్, ప్లస్ దాసరి నారాయణ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి చాలా తక్కువ మంది అండి వాళ్ళు సెటిలర్. కానీ రచయిత నుంచి దర్శకుడిగా మారేవాడికి 90 నుంచి 95% సక్సెస్ రేట్ ఉంటుంది మనకు. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఉన్నటువంటి టాప్ డైరెక్టర్ తీసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు రైటర్, బట్ డైరెక్టర్ అయ్యాడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్. అవును సార్. ప్లస్ కోటాల శివ గారు అవును సార్, రైటర్, బట్ డైరెక్టర్ అయ్యాడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్. అవును సార్. ఏమండి ఇలా చాలా మంది పేర్లు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది టాప్ 10లో తీసుకుంటే 8 మంది టాప్ డైరెక్టర్లు రైటర్లే. అవును సార్. ఎందుకంటే అండి వంట వండడం చాలా కష్టం అండి, వడ్డించడం చాలా ఈజీ అండి. ఎంత రైటింగే కదా సార్, అసలు రైటింగ్ లేకపోతే కాన్సెప్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్షన్ లో అవే 7 షాట్లు ఉంటాయండి, లాంగ్ షాట్, ఈ షాట్, ఆ షాట్ అని చెప్పేసి 7 షాట్లు ఉంటాయి ఇప్పటి వరకు అనమాట. 8 అంటే మా అంటే స్టడీ కమ్, అదే సార్, మాట 9 షాట్లు, 10 షాట్లే. కానీ రైటింగ్ ఈజ్ ఎ స్కై, అది ఒక ఆకాశం లాంటిదండి. కొత్త కాన్సెప్ట్లు కావాలి, కొత్త ఐడియాలు కావాలి, కొత్త డైలాగులు కావాలి, కొత్త పంచెస్ కావాలి, కొత్త స్క్రీన్ ప్లే కావాలండి. దాంట్లో వాళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ అంటే ఉండేటువంటి డైరెక్టర్లకు లేదని కాదు, అదే సార్ ఉంటుంది, కానీ పర్సంటేజ్ మనకు చాలా తక్కువగా ఉంటుంది. అదే రైటర్లలో వాళ్ళలో ఎక్కువ ఉంటుందండి. ఓకే సార్. అంచేత మీరు చూడండి, మీరు
ఇప్పటికి లెజెండ్ డైరెక్టర్ల పేరు మీరు తీసుకోండి, మీరు దాసరి గారు ఉంటారు, జంధ్యాల గారు ఉంటారు, ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే బికాస్ వాళ్ళ రైటర్లు, వాళ్ళు క్రియేటర్లు, వాళ్ళు వంట చేయడం చాలా కష్టం, వడ్డించడం చాలా ఈజీ అనమాట. డైరెక్షన్ కంటే రైటింగ్ ఈజ్ ద మోస్ట్. ఎందుకంటే డైరెక్షన్ కొత్తగా డైరెక్షన్ చెప్పి ఎవరికైనా అటువంటి కొత్త షాట్ పెట్టు, నువ్వు కొత్త బ్లాక్ పెట్టు, నువ్వు నువ్వు కొత్త యాంగిల్లో నువ్వు అది ఎందుకు లేదని అడిగే నాదులేడు. కానీ కొత్త కథ నువ్వు ఎందుకు రాయలేకపోతున్నావు, కొత్త కాన్సెప్ట్ నువ్వు ఎందుకు తీయలేకపోతున్నావు, కొత్తగా నువ్వేం చెప్తున్నావు, దీంట్లో స్టోరీ కాన్సెప్ట్ ఏంటి, దిట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. షూర్ సార్, సూపర్ సార్. ఓకే, దుర్గి మోహన్ రావు గారు, నిజంగా ఒక వాల్యుబుల్ టైం మీరు మాకు ఇచ్చి ఎన్నో మంచి మంచి విషయాలు మాతో పంచుకోవడం మీరు జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీరు మా ఛానల్కి రావాలి, తప్పకుండా ఇంటర్వ్యూస్, ఇలాంటి ఒక మంచి ఇంటర్వ్యూస్ మనం ఇంకో చాలా చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ అండి మీకు. కార్తీక్ గారు, మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. ప్రశ్న బాగున్నప్పుడే జవాబు బాగా పుడుతుందండి. మీరు వేసినటువంటి ప్రశ్నలు చాలా వాల్యుబుల్ అండి, చాలా కాస్త బాగా వేశారండి. మీకు మీ తరఫున మన కాన్సెప్ట్ అనేటువంటి ఈ మంచి ఛానల్ అండి ఇది, దానికి ఆ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలండి. ఈ ఛానల్ని మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీకు తెలిసిన వాళ్ళకి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీంతోపాటు దురికి మోహనరావు రచనలు .com అనేటువంటి నా యూట్యూబ్ ఉందండి. దాంట్లో నేను రాసినటువంటి కథలో ఇప్పటి వరకు 72 కథల వరకు ఆడియో అండి ఇవి. దయచేసి వాటిని చూడండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్.